బెల్లంకొండ సినిమా అంటే యాక్షన్ మామూలుగా ఉండదు. అయితే ఈసారి ఒక్కడే కాదు, మంచు మనోజ్, నారా రోహిత్తో కలిసి భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే, ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు అంటూ బెల్లంకొండ సీనుగాడు చెప్పే డైలాగ్తో భైరవం సినిమా కథనం ఏంటనే దానిపై టీజర్లోనే క్లారిటీ ఇచ్చేశారు. రామలక్ష్మణులు నారా రోహిత్, మంచు మనోజులైతే వాళ్ళ సేవకుడు సీను బెల్లంకొండ అన్నమాట. 1.27 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన ఈ టీజర్లో యాక్షన్ ఎలిమెంట్స్ మెండుగా కనిపించాయి. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనూ టీవీ ఛానల్స్లోనూ హాట్ టాపిక్గా నిలిచిన మంచు మనోజ్ భైరవాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అయినప్పటికీ కూడా మంచు మనోజ్ కనిపించిన 2 సీన్లలోనూ భారీ డైలాగులే కొట్టాడు. మేకర్స్ కూడా మంచు మనోజ్కి హయ్యర్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కనిపించింది టీజర్లో. సీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా, వాడి జోలికి ఎవరైనా వస్తే కొడక ప్రాణాలు తీస్తానంటూ పందిపిర్రలోడా అన్న రేంజ్లో భారీ డైలాగులే కొట్టాడు మంచు మనోజ్. రాత్రి నాకొక కల వచ్చింది, చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు అంటూ జయసుధ చెప్పిన డైలాగ్తో టీజర్ని కట్ చేశారు. ఒక ఊరు, ఆ ఊరిలో ఒక దేవాలయం, ఆ దేవాలయాన్ని కాపాడటానికి 3 మోసగాళ్లు, వాళ్లకో ప్రత్యర్థి వర్గం. కాన్సెప్ట్ రొటీన్గానే ఉన్న 3 హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం హైలైట్గా నిలిచింది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్లతో 3 హీరోలు కుమ్మేశారు. అయితే టీజర్ చివర్లో సీనుబాబుపై పుష్పరాజ్ ఆవహించినట్టుగా కనిపించాడు. పుష్ప సినిమాలో జాతర ఎపిసోడ్లో పుష్పరాజ్ మాదిరిగా మన సీనుబాబు పూనేస్తున్నాడు. మన బెల్లం బాబు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు. ట్రోలర్స్కి మంచి కంటెంట్ ఇచ్చేటట్టు కనిపించాడు ఆ సీన్లో. ఇక ఈ సినిమాలో 3 హీరోలు ఉన్నారు కాబట్టి 3 హీరోయిన్లు మస్ట్ కాబట్టి దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది ఈ 3 హీరోయిన్లుగా నటించారు. వీళ్లతో పాటు సీనియర్ హీరోయిన్స్ జయసుధ, ప్రియమణులు కూడా కీలక పాత్రలో కనిపించారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.